బరకతినిచ్చే కూరడకుండా అందరి ఇంట్లో ఉండకపోవచ్చండి. కొందరికి వీలు కాకపోవచ్చు. అంటే ఎలాగంటే నాలా రెంటెడ్ హౌస్‌లో ఉన్న వాళ్ళకు కూరడకుండా పెట్టుకోవడం సాధ్యం కాదు గదండీ! ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు పెద్దలు. ఏమనంటే సొంత ఇంట్లో కూరడ పెట్టాలి. అలా పెడితేనే మంచిది అని. రెంటెడ్ హౌస్‌లో పెట్టుకోవచ్చండి. రెంటెడ్ హౌస్‌లో పెట్టుకున్నప్పుడు మనం ఇంట్లో దేవుళ్ళుంటాయి గండి. ఇట్లా పెద్దార, ఆఖరి దేవర, అంకమ్మ అలాంటి మా సైడ్ ఉంటాయండి. అలాంటి దేవుళ్ళు, దీపావళి నోములు అవి మన సొంత ఇంట్లోనే చేసుకోవాలి కదా! అప్పుడు కూరడకుండా పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా అవి కూడా చేయాల్సి వస్తదండి. మరెలా? దీనికి బదులు ఇంకా వేరే మార్గమే లేదా? దానికి కూడా ఒక పరిష్కారం ఉందండి. అదేంటంటే ఈ వీడియో ఫాలో అవ్వండబ్బా! నేను మీ రేపల్లెలో రాధమ్మ. ఎలా ఉన్నారండి? ఐ హోప్ చాలా బాగున్నారనుకుంటున్నా. అందులో నేనున్నా. ఇక టాపిక్‌లో వచ్చేద్దామా? లక్ష్మీ ఆకర్షణకు మనం చేయాల్సిన పని ఇదేనండి బరకత్ ఇవ్వడానికి. బరకత్ అంటే డెవలప్‌మెంట్ అండి. మా సైడు బరకత్ అంటారు. కూరాడకుండా ప్రతి ఇంట్లో ఉంటదండి. లేని వాళ్ళకు ఇది ఫాలో అవ్వండబ్బా! దానికి మనకు కావాల్సినవి వేలల్లో, వందల్లో ఖర్చు అవసరం లేదండి. చిన్న రెమెడీ. ఇది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారా? పెడితే పూజా గదిలో పెట్టుకోవచ్చు. లేదా మన బీరువాలో పెట్టుకోవచ్చండి. మంగళకరమైన ఏవైనా లక్ష్మీదేవి ఆహ్వానాలే కదండి. దానికి కావాల్సినవి కర్పూరం, అలాగే జవ్వాది, రాగి పైసా, గవ్వలు, ఇవి వచ్చేసి గురువింద గింజలు, ఇలాచీలు, అలాగే ముత్యము, పౌడము. ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు కదండి. దానికి మనం ఏం చేయాలంటే ఇలా ఒక చిన్న గ్లాస్ జార్ కానీ పింగాణి జార్ కానీ తీసుకోండి. స్పెషల్లీ పింగాణి జార్ బెటర్ అండి. ఆ పింగాణి జార్కి మనం ఇలా గంధంతో స్వస్తిక్, ఓము, శ్రీ అని రాసుకోండి. ఏదైనా పర్లేదు. రాసి దానికి కుంకుమ బొట్టు పెట్టేసి గంధంతో ఇది ఏ రోజు పెట్టాలంటారా? మంగళవారం, శుక్రవారం. ఈ 2 వారాలలో అంటే మంగళవారం, శుక్రవారం కానీ ఏ రోజైనా పెట్టచ్చండి. అది ఎలా అంటే ఇగో ఇలా చూసారు కదండి. అలా బొట్టు పెట్టేసి దానికి గురిగికి అట్లా బొట్టు పెట్టేసి అలాగే మనం తీసుకొచ్చిన గవ్వలకు కూడా గంధం, కుంకుమ పెట్టేసేయండి అబ్బా. పెట్టేసి దాంట్లో ఇప్పుడు మనం తెచ్చిన ప్రతిదీ ఈవెన్ ఆర్డర్ పర్పస్లో అవసరం లేదు. ఒకదాని తర్వాత ఒకటి వేయండి అబ్బా. నేను చూపినట్టే కాదు, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. దాంట్లో రాగి పైస అందరి దగ్గర ఉండకపోవచ్చు అండి. అలాంటి వాళ్ళు మనం రెగ్యులర్గా వాడే కాయిన్స్ అయినా వేయచ్చండి. ఎందుకంటే రూపాయి ఖాళీ లేదు అంటే లేకుండా ఉన్నదని చెప్పకుండా మా ఇంట్లో ఉన్నది అనుకునేలాగా. దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, రాగి పైస లేకపోతే మనం రెగ్యులర్గా వాడే పైసలైనా పర్లేదు. అవి అందులో వేసేసి అందులోనే ఇవి గురువింద గింజలు, పచ్చకర్పూరం అమ్మవారికి ఇష్టం కదండి. అది జవాది పౌడర్ అండి. అది ధనాకర్షణ పెంచుతుందని సెంటిమెంట్. ఇది బొట్లో కూడా పెట్టుకుంటే మంచి జరుగుతుందని సెంటిమెంట్ అండి. లక్ష్మీ గవ్వలు వాటికి గంధం, కుంకుమ రాసి అందులో వేయండి. అలాగే ముత్యాలు, పౌడాలు చూసారు కదా. ఇవి జ్యువెలరీ షాప్లో ఇస్తారండి. 50 రూపీస్లో వచ్చేస్తాయి. 50. అలాగే ఇలాచీలు 5 రూపీస్వి తీసుకొచ్చేయండి అబ్బా. అవన్నీ అందులో వేసేసి కుంకుమ, పసుపు వేసి చక్కగా దేవుని దగ్గర పెట్టేయండి అబ్బా. ఇలాచీలు చూసారు కదా, ఒక 5 రూపీస్ ప్యాకెట్ అండి. అది వేయండి అబ్బా. అవి వేసి మనం దేవుని దగ్గర పెట్టండి. దేవుని దగ్గర పెట్టి మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ మనం పూజ చేసే టైంలో దేవుని ఫోటోల దగ్గర పెట్టి దానికి ధూపదీపాలు చూపెట్టండి. అందులో పూజ గదులనే ఉంచుకుంటాం అనుకుంటే అలా ఉంచుకోవచ్చు. లేదు మాకు అక్కడ వీలు కాదు, అక్కడ ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు బీరువాలో పెట్టుకున్నా కూడా లక్ష్మీ ఆకర్షణ జరిగి సిరి సంపదలకు లోటు ఉండదని మన పెద్దల నమ్మకం అండి. రాగి పైస రాగొరుతుంది. సుగంధభరితమైన పరిమళాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. వేలలో లక్షల్లో ఖర్చు పెట్టకండి అబ్బా. మనకు తెలిసినంతలో చిన్న రెమెడీస్ ఫాలో అవ్వండి, పర్లేదండి, చాలా మంచిది. గురువింద గింజ బంగారాన్ని గురవడానికి గురువింద గింజతో ఒలిసేవారంట. అదండి ఆ గురువింద గింజకున్న విలువ. ఇదేనండి. ఎలా? బాయ్.